అనేటిది. దానికి వాక్య ఆధారం ఏంటంటే ఇషయా గ్రంథము 43 అధ్యాయము 18, 19 వచనాలు. క్రిస్ గారు చదివినిపించిన తర్వాత నేను చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. విజయ్ కుమార్ గారు మనకు స్లైడ్స్ కూడా, ఈ సందేశంతో కూడిన స్లైడ్స్ కూడా చూపిస్తారు. 43:18 రైట్. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. థ్యాంక్ యూ క్రిస్ బ్రదర్. నేను చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ సిపిఎం ఫోరం బట్టి ఎంతో వందనాలు. బిషప్స్ ఇద్దరికి కూడా, సింగం గారికి, భాస్కర్ గారికి మీరు ఇచ్చిన ఈ దర్శనం బట్టి ఎంతో వందనాలు. అందుకే తండ్రి, మేము ఎన్నో నెలలుగా, సంవత్సరాలుగా ఈ జూమ్ మీటింగ్లో పాల్గొని ఒకరొకరికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాం. ప్రత్యేకంగా ఈ సమయంలో తండ్రి, సింగం గారి ఆరోగ్యం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటి వరకు ఆయన ఎంతగానో పోలుకున్నాడు, దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కానీ పరిపూర్ణమైన స్వస్థత కూడా మీరు త్వరలో ఇవ్వబోతున్నారని మేము నమ్ముచున్నాం. ఇప్పటి వరకు తండ్రి, మేము చేసిన ప్రతి విజ్ఞాపన ప్రార్థన, సమాధానంతో కూడిన ప్రతి విజ్ఞాపన ప్రార్థన మీ కృపాసింహాసనం చేరి ఉన్నది అని మేము నమ్ముచున్నాం. ఇప్పుడు మేము వాక్యం ధ్యానిస్తుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే నేను ఎప్పుడు మీతో ఒక జనరల్ విషయం పంచుకొని ముందుకు వెళ్తాను. అది ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఏ ఇల్లు కట్టాలన్నా మొదట్లో పునాది అవసరం. క్రైస్తవ జీవితంలో పునాది ఏంటి అనేది మనకి తెలిసి ఉండాలి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచి ఉన్నాడు, ఎందుకు రక్షించున్నాడు, ఎందుకు పరలోకంకి తీసుకొని వెళ్తున్నాడు అనేది మనం అర్థం చేసుకుంటేనే వేరే అన్ని విషయాలు కూడా మనకి సులభంగా అర్థమవుతాయి. మనమందరం కూడా స్కూల్ డేస్లో గ్రాఫ్ ఎలాగ వేయాలో నేర్చుకున్నాం. ఆ గ్రాఫ్ వేసే ముందు మనకి అందరు కూడా ఏం నేర్పించారంటే ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ కరెక్ట్గా ఉండాలని. ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ సరిగా లేకుండా ఉంటే మనం గ్రాఫ్ వేయలేం. సో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన జీవితం గురి ఏంటి అనేది మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు దేవుడు మనల్ని రక్షించాడు అని అంటే ఆయనను ఆరాధించుటకు, ఆయన సన్నిధిలో ఆనందించుటకు, ఆయన సన్నిధిలో ఆనందించుటకు. అందుకు ఆయన మనల్ని రక్షించి ఉన్నాడు. అయితే ఆరాధన అది శాశ్వతమైన పరిచర్య. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందా అండి? ఎవరైనా రోగిలు ఉంటారా? నో. అలాగే మనం పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమైనా సువార్త బోధించి ఆత్మని రక్షించే పరిచర్య ఉంటుందా? ఎవరైనా పాపులు ఉంటారమ్మా అక్కడ? ఏదన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. ఆల్రెడీ దేవుడు మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని సమాధానం, ఆనందం పెట్టి పరలోకం ఎంత రుచికరంగా ఉంటుందో అనేది ఫోర్ టేస్ట్ ఇచ్చి ఉన్నాడు. ఇంకా పరలోకంకి వెళ్ళిన తర్వాత ఆ పరిపూర్ణమైన ఆనందంలో దేవుని సన్నిధిలో ఆనందిస్తూ మనం ఆయనను ఆరాధిస్తూనే ఉంటాం. సో దేవుని ఆరాధించే విషయంలో కూడా ఒకటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మన చుట్టూ దీవెనలు కనిపిస్తాయి, అప్పుడప్పుడు దీవెనలు కనిపించకుండా కూడా ఉంటాయి. దీవెనలు కనిపించని సమయంలో దేవుని మంచితనం మారదండి. కొరడా దెబ్బలు తిని సంఖ్యలతో బంధింపబడి చెరలో వేయబడి ఇద్దరు దేవుని ఆరాధిస్తున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను చెప్పండి? పౌలుశీల. ఎందుకంటే వాళ్ళ కనుదృష్టి వాళ్ళ పరిస్థితుల మీద లేదు, వాళ్ళ కనుదృష్టి దేవుని మంచితనం మీద ఉంది. దేవుడు ఇది మా జీవితంలో అనుమతించాడంటే మా మేలు కొరకే, ఆయన మహిమ కొరకే అని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. వాళ్ళ హృదయంలో దేవుని పట్ల ఉన్న సమర్పణను చూసి ఆ రోజు జైలు అధికారి మారుతున్నాడు, వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా బాప్తిజం పొందుతున్నారు. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, వీళ్ళు ఏమైనా సువార్త బోధించారా? సువార్త బోధించి ఆ జైలు అధికారిని మార్చారా? రక్ష మార్గంలో నడిపించారా? అడుగుతున్నా. లేదు సార్. లేదు.
వాళ్ళు దేవుని పట్ల ఉన్న సమర్పణ ఆ జైలు అధికారిని ప్రభు వైపు ఆకర్షించింది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఎప్పుడన్నా మనము ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుని మంచితనంని మనము ఫోకస్ చేస్తూ దాని మీద మనం ఫోకస్ పెడుతూ మనం ఆయనను ఆరాధించాలి. అయితే దేవునిలో అనేక మంచి గుణములు ఉన్నాయి. ఒక మంచి గుణం ఏంటంటే దేవుడు నూతన పరిచే దేవుడై ఉన్నాడు. మన పరిస్థితి ఎండిపోయిన ఎముకల వలె ఉన్నా సరే ఆయన మనల్ని ఒక సైన్యంగా మార్చే దేవుడై ఉన్నారు. అయితే పోయిన వారము నేను మైక్రో టు మ్యాక్రో అనే అప్రోచ్ వాడి ఏ క్షేత్రాల్లో ఏ విషయాల్లో దేవుడు నూతన పరుస్తాడు అనేది మీ ముందు తీసుకొని వచ్చాను. విజయ్ బ్రదర్ కూడా మనకి స్లైడ్స్ చూపిస్తున్నారు చూడండి. మైక్రో టు మ్యాక్రో. బ్రదర్ యూ క్యాన్ ఎన్లార్జ్ ది స్లైడ్ బ్రదర్. ఫస్ట్ ఒక వ్యక్తి జీవితంలో దేవుడు నూతనమైన పరిస్థితులను ఎలా తీసుకొని వస్తారు? బ్రదర్ యూ కెన్ ఫోకస్ ఆన్ ది గ్రాఫ్ ఇండివిజువల్. ఒక వ్యక్తి జీవితంలో ఆయన పరిస్థితి ఎండిపోయిన ఎముకల వలె ఉంటే దేవుడు ఎలాగా నూతన పరచగలుగుతాడు? మనం చూసాం యోబు జీవితంలో అనేక శ్రమలు వచ్చినాయి. ఆయన చివరి పరీక్ష ఏంటో కూడా నేను పోయిన వారం నేను మీతో పంచుకున్నాను. ఆయన ఆస్తిని పోగొట్టుకోవటమే కాదు, అది ఒక భయంకరమైన పరీక్ష. ఆయన పిల్లలను పోగొట్టుకోవటమే కాదు, అది కూడా చాలా కఠినమైన పరీక్ష. ఆయన ఆరోగ్యంని పోగొట్టుకోవటం కాదు, అది కూడా ఒక కఠినమైన పరీక్ష. అన్నిటికంట గంభీరమైన పరీక్ష ఏంటంటే చివరి పరీక్ష ఆయనను అప్పటి వరకు మానసికంగా గాయపరిచిన స్నేహితులని క్షమించుట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు క్షమించి వాళ్ళ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేశాడో రెట్టింపు దీవెనలు ఆయన జీవితంలో దేవుడు కుమరించాడని పోయిన వారం మనము చూసాం. సో దట్ ఈస్ ఇండివిజువల్. సెకండ్ ఇస్ ఫ్యామిలీ. మైక్రో టు మ్యాక్రో. ఫస్ట్ ఇండివిజువల్, దాని తర్వాత కుటుంబం. ఇండివిజువల్ కంటే కొంచెం పెద్దది. భార్యాభర్తలు అబ్రహాము సారా, వాళ్ళ మొదటి పేరు ఏంటంటే అబ్రామ్ సారాయ్. ఆదికాండం 17వ అధ్యాయంలో మనం గమనిస్తే వాళ్ళని దర్శించి దేవుడు వాళ్ళ పేర్లను మారుస్తున్నాడు. ఎల్ షద్దాయి దేవుడు, సర్వశక్తి దేవుడు. వాళ్ళ జీవితంలో ఒక మార్పు తీసుకొని వచ్చే ముందు, వాళ్ళ శరీరాల్లో మార్పు తీసుకొని వచ్చే ముందు ఒక సూచన రూపంగా వాళ్ళ పేరులో హెచ్ యాడ్ చేస్తున్నాడు. అబ్రామ్ పేరు అబ్రహాం అయిపోయింది, సారాయి పేరు సారా అయిపోయింది. నేను పోయిన వారం కూడా పంచుకున్నాను, మరి గుర్తు చేస్తున్నాను. హెచ్ ఆల్ఫబెట్ ఇస్ అన్ ఆస్పిరేట్ ఆల్ఫబెట్. ఆస్పిరేట్ అంటే హెచ్తో కూడిన ఏ పేరన్నా మీరు పలకండి, మీరు తెలవకుండానే గాలి పీల్చుకుంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దేవుడు ఆదాంని సృష్టించినప్పుడు మట్టిని వాడి ఆయన శరీరం అంతా కూడా సృష్టించిన తర్వాత జీవప్రాణి ఎప్పుడయ్యాడమ్మా ఆదాము? చెప్పండి. జీవవాయువు ఊదిన తర్వాత. సో హెచ్ ఇస్ అన్ ఆస్పిరేట్ వర్డ్ అనే మాట నేను మీతో పంచుకున్నాను. సురేష్ అంటే మీరు తెలవకుండానే గాలి పీల్చుకున్నారు. అలాగే సందేశ్, శైలేష్ అంటే మీరు తెలవకుండానే గాలి పీల్చుకున్నారు. శ్రీకాంత్ అంటే కూడా మీరు గాలి పీల్చుకున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో హెచ్ ఎక్కడ ఉంటుందో అక్కడ గాలి పీల్చుకోవటం ఉంటుంది. దేవుడు వాళ్ళ శరీరాలను నూతనపరిచాడు. 99 సంవత్సరాల వయసున్న అబ్రాహాము ఇంకా 89 సంవత్సరంలో ఉన్న సారా, ఇప్పుడు సారా అయిపోయిన తర్వాత లోపల నుంచి మార్పులు కలిగినాయి. వాళ్ళ జీవితంలో ఒక అద్భుతం చేస్తున్నాడు. తల్లిదండ్రులు అయ్యే భాగ్యం వాళ్ళకి ఆ వయసులో ఇస్తున్నాడు. మరి కొంచెం మంది పోయిన వారం లేరు కాబట్టి ఈ మాట నేను మీతో పంచుకుంటున్నానండి. ఈవెన్ మనం గమనిస్తే యోహాను సువార్తలో మరణ పడకలో ఉన్న లాజర్ని దేవుడు ముట్టి లేపొచ్చు. కానీ నేను మిమ్మల్ని మరి ఒక ప్రశ్న అడుగుతాను. చనిపోయిన లాజర్ 4 దినములు సమాధిలో ఉన్న లాజర్ని తిరిగి లేపితే మార్తా, లాజరు, మరియా విశ్వాసం గొప్పగా బలపరచబడుతుందా? లేకపోతే మరణ పడకలో ఉన్న లాజర్ని ముట్టి స్వస్థపరిస్తే గొప్పగా బలపరచబడుతుందా వాళ్ళ విశ్వాసం? చెప్పండి. మరణం నుంచి తిరిగి లేపబడిన మరణం నుంచి తిరిగి లేపినప్పుడు, అరే వయసులో ఉన్నప్పుడు కూడా ఇసాకు పుట్టి ఉండొచ్చు వాళ్ళకి. కానీ ఎన్నో రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఇంకా ఏమవుతుంది అని ఆల్మోస్ట్ నిరాశ పోగొట్టుకునే సమయంలో దేవుడు వాళ్ళకి ఇసాకుని ఇచ్చి వాళ్ళ విశ్వాసాన్ని గొప్పగా బలపరిచారు. అలాగే మూడవది నేషనల్. ఫస్ట్ ఇండివిజువల్, తర్వాత ఫ్యామిలీ, తర్వాత నేషనల్. ఒక దేశం, చిన్న ఇజ్రాయెల్ దేశంని ఎలాగ దేవుడు నూతనపరిచాడు అనేది మనం చూసాం. బాబిలోన్ చెరలో వాళ్ళు ఉన్నప్పుడు
ఎజెకియల్ గ్రంథంలో మనం చూస్తే మాకేం ఇంకా భవిష్యత్తు లేదు, మా పరిస్థితి ఎండిపోయిన ఎముకల వలె ఉంది అని వాళ్ళు నిరాశపడినప్పుడు దేవుడు ఎజెకియల్ ద్వారా ఒక దర్శనం ఇస్తున్నారు. ఏమనంటే, నేను మిమ్మల్ని మరి ఒక గొప్ప సైన్యంగా మార్చబోతున్నాను. ఆమేన్. ఇంకా మనం చూస్తే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 3 వచనాల్లో మాదీయ పారసిక రాజు మనసుని దేవుడు ప్రేరేపించి ఆయనలో ఒక ఉత్సాహం పుట్టించి ఆయనలో ఒక మెత్తతనం తీసుకొని వచ్చి దేవుడు ఏమని మాదీయ పారసిక రాజు ద్వారా ప్రకటింపజేస్తున్నాడండి. కోరేష్ రాజు ద్వారా ఇజ్రాయేలీలందరూ కూడా, నా రాజ్యంలో ఉన్న ఇజ్రాయేలీలందరూ కూడా, బాబిలోన్ చెరలో ఉన్న ఇజ్రాయేలీలందరూ కూడా తిరిగి యెరూషలేంకి వెళ్ళిపోవచ్చు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. వాళ్ళు తిరిగి ఇజ్రాయెల్ దేశంకి వచ్చారు, మరి వాగ్దాన దేశంకి వచ్చారు అని అంటే ఏమన్నా మాదీయ పారసిక రాజు సైన్యంతో యుద్ధం చేసి గెలిచి స్వతంత్రం పొందారా అడుగుతున్నా? నో, లేదు. లేదు సార్. దేవుడు ఆ రాజు మనసుని మృతపరిచాడు. మనకందరూ కూడా తెలుసు, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? దేవుడు రాజుల మనసుని నీటి కాలువ వలె ఇటు అటు తిప్పగలుగుతాడు. అయితే 4వ అంశం నేను పోయిన వారం చెప్పి ముగించానండి. అదేంటంటే యూనివర్సల్ వన్. ఎజెకియల్ గ్రంథంని మనము 3 భాగాలుగా విభాగించవచ్చు. మొదటి 40 అధ్యాయాలని 3 భాగాలుగా విభాగించవచ్చు. అక్కడ కూడా మైక్రో టు మ్యాక్రో మనకు కనిపిస్తుంది, చిన్నదాని నుంచి పెద్దది మనకు కనిపిస్తుంది. ఇజ్రాయేలీలు భయంకరమైన విగ్రహారాధన చేసే సమయంలో దేవుడు ఎజెకియల్ ద్వారా ఈ మాటలు పలుకుతున్నాడు. మీరు నా మాటలు వినట్లేదు, మీరు నా ఉగ్రతకి పాత్రలు అవుతారు, మీరు వాగ్దాన దేశాన్ని తాత్కాలికంగా పోగొట్టుకుంటారు, చెరలో వెళ్తారు, అప్పుడు మీరు గ్రహిస్తారు నేనే దేవుణ్ణి అని మొదటి 24 అధ్యాయాల్లో మరీ మనకు అనిపిస్తుంది. మీరు తెలుసుకుంటారు నేనే దేవుణ్ణి అని. దాని తర్వాత 25వ అధ్యాయం నుంచి 35వ అధ్యాయం వరకు మనకి మరి ఇంకొక మాటలు కనిపిస్తాయి. ఇజ్రాయిల్ శత్రులు మోయాబీలు, ఇదోమీలు, ఫిలిస్తీన్లు, అమోనీలు సంతోషించారు. ఎప్పుడు? ఆలయం తగలబెట్టబడినప్పుడు. దేవుని ఆలయము యెరూషలేంలో తగలబెట్టబడినప్పుడు, యెరూషలేం గోడలు కూలిపోయినప్పుడు, ఇజ్రాయేలీలు చెరకు వెళ్ళినప్పుడు వాళ్ళు గేలి చేశారు. దేవుడు వీళ్ళని కాపాడుకోలేకపోయాడు, ఆయన ఆలయంని కాపాడుకోలేకపోయాడు అని గేలి చేసినప్పుడు మనం గమనిస్తే దేవుడు ఎజెకియల్ ద్వారా మరి మాటలు పలుకుతున్నాడు. మోయాబీలారా, ఫిలిస్తీన్లారా, అమోనీయులారా, అలాగే ఇదోమీలారా, నా ఉగ్రత మీ మీద కూడా వస్తుంది. అప్పుడు ఈ దేశములు గ్రహిస్తాయి నేనే దేవుణ్ణి అని అంటున్నారు దేవుడు. ఫస్ట్ యూ విల్ రియలైజ్, దెన్ దే విల్ రియలైజ్ దట్ ఐఎమ్ ద గాడ్. దెన్ 36వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం మరి చెప్తున్నాను, 36 నుంచి 40 మరి ఈ మాటలు కనిపిస్తాయి. అదేంటంటే, నేను తిరిగి ఎప్పుడు ఇజ్రాయేలీలని వాగ్దాన దేశంకి తీసుకొని వస్తాను, తిరిగి ఎప్పుడు తీసుకొని వస్తాను. ఇక్కడ చూడండి ఎంత చక్కగా విజయ్ బ్రదర్ మనకి ఆ స్లైడ్ చూపిస్తున్నారు. బ్రదర్, పాయింట్ అ కర్సర్ అట్ యూ, మైక్రో, యూ విల్ రియలైజ్ దట్ ఐఎమ్ ద లార్డ్. దెన్ దే విల్ రియలైజ్ ఐఎమ్ ద లార్డ్, దట్ ఈస్ మెస్సో. మైక్రో తర్వాత మెస్సో. దాని తర్వాత ఎప్పుడు నేను చెరలో ఉన్న ఇజ్రాయేలీలని తిరిగి వాగ్దాన దేశంకి తీసుకొని వస్తానో అప్పుడు ప్రపంచం గ్రహిస్తుంది నేనే దేవుణ్ణి అని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి, నేను అన్ని రెఫరెన్సెస్ కూడా ఇచ్చాను, మీరు నిదానంగా నోట్ చేసుకోండి, ఎందుకంటే నేను అన్ని చదివిపిస్తే టైం అయిపోతుంది. ఎజెకియల్ గ్రంథంలో నేను ఇజ్రాయేలీలను తిరిగి ఎప్పుడు వాగ్దాన దేశంకి తీసుకొని వస్తానో అప్పుడు ప్రపంచం గ్రహిస్తుంది నేనే దేవుణ్ణి అని అంటారు. ఇంకొకటి సైడ్లో ఇంకొక స్లైడ్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. యూనివర్సల్, అప్లికబుల్ టు ఆల్ అట్ ఆల్ టైమ్స్. అదేంటంటే, ఎజెకియల్ ప్రవక్త ఏ దర్శనం అన్నా పొందితే దేవుని దగ్గర నుంచి, ఏ దినం పొందాడు, ఏ నెల పొందాడు, ఏ సంవత్సరంలో పొందాడు, అన్నీ కూడా ఎప్పుడు రాస్తాడు. ఇదైతే నేను చదివిపిస్తాను క్రిస్ బ్రదర్తో. ఒకసారి చదవండి క్రిస్ బ్రదర్. ఎజెకియల్ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున. 5వ దినం, కరెక్ట్. సంవత్సరం, నెల, దినం. అలాగే 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున. ఈ దర్శనం పొందినప్పుడు ఈ సంవత్సరం, ఈ నెల, ఈ దినం ఎప్పుడు ఎజెకియల్ రాస్తాడు. అలాగే 20వ అధ్యాయం 1వ వచనం. 7వ సంవత్సరము 5వ నెల 10వ దినమున. చూడండి,
ఆ దర్శనం పొందినప్పుడు కూడా ఏ సంవత్సరం, ఏ నెల, ఏ దినం అని రాస్తున్నాడు. ఇప్పుడు 37వ అధ్యాయంకి మనం వద్దాం. ఎండిపోయిన ఎముకలు మార్చబడుతున్నాయి ఒక విశాలమైన సైన్యంగా. 37వ అధ్యాయం 1-2 చదవండి బ్రదర్. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడునై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడెను. అవి థ్యాంక్ యూ కేవలం బ్రదర్. ఇప్పుడు ఎండిపోయినవి. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏ సంవత్సరం అని ఎజెకియల్ రాయట్లేదు, ఏ నెల అని రాయట్లేదు, ఏ దినం అని రాయట్లేదు. వేరే ప్రవచనాలు అన్నీ కూడా ఎలాగున్నాయంటే దే ఆర్ ఇజ్రాయెల్ స్పెసిఫిక్, అంటే ఇజ్రాయెల్ దేశంకి ప్రత్యేకంగా వర్తించే ఆ ప్రవచనం. కానీ 37వ అధ్యాయంకి వస్తే సంవత్సరము, నెల, దినము ఆయన రాయట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? 2026లో కూడా అది వర్తిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన ఆర్థిక పరిస్థితి అన్న, సామాజిక పరిస్థితి అన్న, బౌద్ధిక పరిస్థితి అన్న, ఆత్మిక పరిస్థితి అన్న ఎండిపోయిన ఎముకల వలె ఉంటే దేవుడు నూతనపరచగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకు అక్కడ మనకి సంవత్సరము, నెల, దినం కనిపించట్లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇంకా నేషనల్తోనే ఉంటూ, అంటే బైబిల్లోనే ఒక ప్రవచనం నెరవేర్చబడుట బైబిల్ లోపలే ఉంది. ఇప్పుడు ఈరోజు నేను మీ ముందు తీసుకొని వచ్చేది నేషనల్తో ఇంకొక డైమెన్షన్. ఏంటంటే ప్రవచనం ఉంది, నెరవేర్చబడుట ఇప్పుడు మనం చూసాం. అదేంటి? లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. ఇక్కడ చూడండి, మనకందరు కూడా తెలుసు 70 ADలో ఏమైంది అని అంటే రోమా సైన్యం వచ్చింది. రోమా సైన్యం వచ్చి కంప్లీట్గా ఇజ్రాయెల్ దేశంని నాశనం చేసింది, ఆలయంని కూలగొట్టింది, చుట్టుపక్కనున్న గోడలను కూలగొట్టింది, ఇజ్రాయేలీలని చెదరగొట్టింది. సో విల్ గో టు దట్ స్లైడ్ బ్రదర్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫ్లాగ్. ఇజ్రాయెల్ ఫ్లాగ్కి మనం వెళ్దాము. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. అయితే ప్రభువారు ఏమన్నారు? మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వచనం నుంచి 35వ వచనము ఏమన్నారు అని అంటే, రెండో రాకడతో కూడిన సూచనలు ఏంటో అనేది శిష్యులతో పంచుకొని చెప్పిన మాటలు ఏంటంటే, ఎండిపోయిన అంజురపు చెట్టు ఎప్పుడు తిరిగి ఫలిస్తుందో అప్పుడు మీరు గ్రహించవచ్చు మనుష్య కుమారుడు ద్వారం దగ్గరే ఉన్నాడని. ఎండిపోయిన అంజురపు చెట్టు, యెర్మయా గ్రంథం 24వ అధ్యాయం. మీకు అందరు కూడా హోంవర్క్, ప్లీజ్ రీడ్ జెరెమియా 24. ఇజ్రాయెల్ దేశము అంజురపు చెట్టుతో పోల్చబడింది. 2000 సంవత్సరాలుగా. జాగ్రత్తగా వినండి, 2000 సంవత్సరాలు. ప్రెస్ ద నెక్స్ట్ బటన్ బ్రదర్ విజయ్, ప్రెస్ ద నెక్స్ట్ బటన్. ఇక్కడ చూడండి, అంజురపు చెట్టు ఎండిపోయిన పరిస్థితిలో ఉండింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పిక్చర్ మీద కూడా కర్సర్ పెట్టండి, ఎండిపోయిన అంజురపు చెట్టు ఎలాగుంటుందో. కానీ 1948లో తిరిగి ఇజ్రాయెల్ దేశం జన్మించింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అందరం కూడా మనం ఇజ్రాయెల్ దేశం వెళ్ళి తిరిగి వస్తున్నాం. నేను 2011లో వెళ్ళి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ వర్ధిల్లుతున్నది ఆర్థికంగా, టెక్నాలజికల్గా, ఎకనామికల్గా, సోషల్గా. ఇప్పుడు వర్ధిల్లుతున్నది ఇజ్రాయెల్ దేశం. మరి సో ప్రభువారు ఏమన్నా రెండో రాకడతో కూడిన సూచనల గురించి పంచుకుంటూ శిష్యులతో చెప్పిన మాటలు ఏంటంటే, అంజురపు చెట్టు ఎప్పుడు తిరిగి ఫలించటం మీరు చూస్తారో మీరు గ్రహించవచ్చు మనుష్య కుమారుడు అందుబాటులోనే ఉన్నాడు, ద్వారం దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు ఈ పిక్చర్ నేను ఎందుకు చూపిస్తున్నాను? రైట్ సైడ్ పిక్చరు ఆ షిప్ది నేను మీకు మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం నేను శ్రీకాంత్ బ్రదర్తో చదివిస్తాను. 11వ అధ్యాయం 11వ వచనం బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కుషులో నుండి, ఎలాములో నుండి, షినారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాపును. రెండో మారు ఆయన చేయి చాపును. మొదటిసారి ఎప్పుడు చేయి చాపాను? బాబిలోన్ చెర నుంచి తీసుకొని వచ్చినప్పుడు. మొదటిసారి ఇజ్రాయేలీలు వాళ్ళ వాగ్దాన దేశంని ఎలాగా పోగొట్టుకున్నారు? బాబిలోన్ చెరకి వెళ్ళి. జాగ్రత్త వినండి, అది ఓన్లీ బాబిలోన్ దేశం మాత్రమే. కానీ రోమిలు వాళ్ళని చెదరగొట్టినప్పుడు ప్రపంచం అంతా కూడా వాళ్ళు చెదిరిపోయారు. అందుకే ఇప్పుడు ఓన్లీ బాబిలోన్ అని దేవుడు చెప్పట్లేదు, ఎన్నో ప్రాంతాల నుంచి మరి నేను వాళ్ళని తీసుకొని వస్తాను అని అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు సముద్ర ద్వీపంలో నుండి కూడా నేను వాళ్ళని తీసుకొని వస్తాను అని దేవుడు అంటున్నారు. ఇప్పుడు లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్.
ఈ షిప్ ఎక్కడి నుంచి వచ్చింది నేను మీకు చూపిస్తున్నాను, ఇక్కడ నేను హైలైట్ చేశాను చూడండి. ఆ షిప్ 1947లో ఇజ్రాయెల్ దేశం లోపల వచ్చింది. కానీ ప్రయాణంలో ఇజ్రాయేలీలను ఎక్కడెక్కడి నుంచి తీసుకొని వచ్చిందో అది నేను మీకు మ్యాప్లో చూపిస్తున్నాను. సముద్ర ద్వీపంలో నుండి మార్సిల్, ఇట్ ఈస్ అ కోస్టల్ ప్లేస్ ఆఫ్ ఫ్రాన్స్. యుగోస్లావియా హ్యాస్ అ హ్యూజ్ కోస్ట్ లైన్, ఇక్కడ చూడండి. అలాగే అలాగే సిప్రస్ ఇస్ అన్ ఐలాండ్. అక్కడి నుంచి యూదులని తీసుకొని వచ్చింది ఈ షిప్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటిసారి మరి యూదులు వాగ్దాన దేశంలో అడుగు పెట్టుట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అమ్మా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. పాత నిబంధనలో ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, దేవుడు ఇజ్రాయేలీలని ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించి తీసుకొని వెళ్ళిన సమయంలో ఎర్ర సముద్రంని పాయలు చేయుట. నా మనసులో అయితే ఆశ ఉంది, మీ మనసులో కూడా ఆశ ఉంది అనుకుంటా. అరే, కనీసం ఒక బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ అన్న దాని ఉంటే బాగుండును అని. ఇప్పుడు అన్ని కూడా మనం పెయింటింగ్సే చూస్తున్నాం, ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్సే చూస్తున్నాం, పిక్చర్సే చూస్తున్నాం, కానీ నిజమైన బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ చూసామా? ఎర్ర సముద్రం పాయలు అవటం మిమ్మల్ని అడుగుతున్నా. కానీ మనసులో అయితే ఆశ ఉంది కదా, చూస్తే బాగుండును అని. బహుశా మనం అది చూడలేదేమో, కానీ ఈ అద్భుతం కళ్ళారా మనం చూస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం నెరవేర్పు కళ్ళారా చూస్తున్నాము. దిస్ ఇస్ అ జెన్యూన్ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? అరే, బాబిలోన్ చెర కంటే భయంకరమైన విషయం ఇది. 70 ADలో ఏం జరిగిందో, బాబిలోన్ చెర అంటే ఓన్లీ బాబిలోన్కి వెళ్ళి తిరిగి వచ్చేసారు. ఇక్కడ ప్రపంచం అంతా కూడా చెదరగొట్టబడారు. అన్ని చోట్ల నుంచి నేను మరి వాళ్ళని తీసుకొని వస్తాను రెండోసారి అని అన్నారు. మొదటిసారి బాబిలోన్ చెరని, ఇప్పుడు చెదిరిపోయిన యూదులు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని అందరినీ తిరిగి తీసుకొని వస్తానని అన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమ్మా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానమ్మా. బైబిల్లో ఇన్ని ప్రవచనాలు నెరవేర్చబడినాయి అని అంటే రెండో రాకడతో కూడిన ప్రవచనాలు నెరవేర్చబడవా? ఎస్ ఆర్ నో? నెరవేర్చబడతాయి సార్. ఇన్ని విషయాల్లో దేవుడు ఆయన మాట నిలబెట్టుకున్నాడు అని అంటే మరి రెండో రాకడతో కూడిన ప్రవచనాలతో కూడిన మాటలు ఆయన నిలబెట్టుకోడా? నిలబెట్టుకుంటా. మా యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఈస్ ద వర్డ్. అందుకే ఒక భక్తుడు అన్నాడు, యు కెన్ టేక్ ద వర్డ్ అట్ హిస్ వర్డ్ బికాస్ ద వర్డ్ ఆల్వేస్ కీప్స్ హిస్ వర్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్. యు కెన్ టేక్ ద వర్డ్ అట్ హిస్ వర్డ్ బికాస్ ద వర్డ్ ఆల్వేస్ కీప్స్ ద వర్డ్. ఇప్పుడు ఎందుకు ఇజ్రాయెల్ దేశము తిరిగి వచ్చుట, అది ఇంకా ఆరోహణము ఎందుకు కనెక్టెడ్గా ఉంది? ఎందుకు రెండో రాకడ ఇంకా ఇజ్రాయెల్ దేశం తిరిగి జన్మించుట కనెక్టెడ్ ఈవెంట్స్గా మనము తీసుకోవాలి? కనెక్టెడ్ ఈవెంట్స్గా ఎందుకు తీసుకొని మనము ధ్యానించాలి? కారణం ఏంటి? ఇప్పుడు 2000 సంవత్సరాలు ఇజ్రాయేలీలు లేనప్పుడు వాగ్దాన దేశంలో ఎవరున్నారు? అరాబీలు ఉన్నారు. లేకపోతే ఏమవుతుంది? ఆ దేశము అరణ్యంగా మార్చబడుతుంది, జంతువుల సంఖ్య, మృగాల సంఖ్య పెరిగిపోతుంది. సో ఎవరున్నారు అక్కడ? అరాబీలు ఉన్నారు. మొదటిసారి బాబిలోన్ చెరకి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు తిరిగి ఆలయం కట్టుకోవాలి అని అంటే, గోడలు కట్టుకోవాలి అని అంటే, అప్పుడు అక్కడున్న సమరీయులు సహకరించారా, ఎదిరించారా యూదులని? మొదటిసారి బాబిలోన్ చెర నుంచి తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్న సమరీయులు నెహెమియా గోడ కట్టుకోవాలంటే సహకరించారా, లేకపోతే నానా ఆటంకాలు తీసుకొని వచ్చారా? ఎదిరించారు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత ఇజ్రాయేలీలు తిరిగి వస్తే ఆ వాగ్దాన దేశంలో 2000 సంవత్సరంలో నివసించిన అరాబీలు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇస్తారా? పూలదండలతో స్వాగతం పలుకుతారా, లేకపోతే ఎదిరిస్తారా? చెప్పండి. ఎదిరిస్తారు. సో అదే జరుగుతుంది ఇప్పుడు. జాగ్రత్త వినండి. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, జూయిష్ అరబ్ కాన్ఫ్లిక్ట్. న్యూస్ పేపర్స్లో ఏం చదువుతున్నాం, సోషల్ మీడియాలో ఏం చూస్తున్నాం, టీవీస్లో ఏం చూస్తున్నాం? కల్వరమే కల్వరం, కల్వరమే కల్వరం.
జాగ్రత్త వినండి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్కి నేను వస్తున్నాను. సంఘం ఆరోహణమై వెళ్ళిన తర్వాత, జాగ్రత్త వినండి, సంఘం ఆరోహణమై వెళ్ళిన తర్వాత 7 సంవత్సరాల శ్రమకాలం ఉంటుంది. అప్పుడు 21 తీర్పులు దేవుడు కుమరిస్తాడు దేవుని ఈ ప్రపంచం మీద. 7 ముద్దల తీర్పు, 7 బూరల తీర్పు, 7 పాతల తీర్పు. ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో లోకంని పరిపాలించుటకు ఒక దుష్టుడు వస్తాడు. ఆయనే క్రీస్తు విరోధి. ఆయనే క్రీస్తు విరోధి. అయితే లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. ఈ క్రీస్తు విరోధిని లేఖనం ఎలాగా వర్ణిస్తుందో ఒక్కసారి క్రిస్ బ్రదర్ చదివి వినిపిస్తుండగా ఎక్కడెక్కడ కర్జర్ పెట్టి చూపించాలో విజయ్ బ్రదర్ కర్జర్ పెట్టి చూపిస్తారు. 6వ అధ్యాయం 1-2 వచనాలు. శ్రమకాలం ప్రారంభంలో మొదటి ముద్ర విప్పినప్పుడు క్రీస్తు విరోధి కనిపిస్తున్నాడు యోహానికి. చదవండి బ్రదర్. ఓకే. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటము ఇయ్యబడిను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, జాగ్రత్త వినండి. ఈ గుర్రం మీద సవారీ అయి వచ్చే వ్యక్తి ఎక్కడ వెళ్ళినా సరే విజయం పొందుతున్నాడు. చేతిలో విల్లు ఉంది కానీ బాణం ఉందా? లేదు. గట్టిగా చెప్పండి. లేదు అంటే దాని అర్థం ఏంటి? రక్తం చిందించకుండా తెలివితేటలు వాడి ప్రజల మనసులని ఆయన మొదటి 3.5 సంవత్సరాలు, ఈ శ్రమకాలంలో ఉన్న మొదటి 3.5 సంవత్సరాలు తెలివితేటలు వాడి రక్తం చిందించకుండా ప్రజల మనసులని ఆకర్షించుకుంటాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆయన గురించి ఏమని రాయబడి ఉన్నది ఒక్కసారి మరి దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం కూడా క్రిస్ బ్రదర్తో చదివిస్తాను. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఎలాగా ప్రజల మనసులని ఆయన స్వాధీనపరుచుకుంటాడు. ఓకే. మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును. అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనును. క్షేమముగా ఉన్న కాలమందు అనేకులను సంహరించును. అతడు ఉపాయం కలిగిన వాడై. ఇప్పుడు జాగ్రత్త వినండి. మనకి కొన్ని యుద్ధాలు చాలా తేటగా కనిపిస్తున్నాయి. ఒక 100 సంవత్సరాల క్రితం అనుకుందాం, భారతదేశంలో మనం ఉన్నాం. మీరు ఆ టెక్నాలజీ ఇంప్రూవ్ కాలేదు, సోషల్ మీడియా లేదు, గ్లోబలైజేషన్ లేదు, శాటిలైట్ టెక్నాలజీ లేదు. దూర ప్రాంతం ఉక్రెయిన్ రష్యాలో యుద్ధం జరుగుతుంటే భారతదేశంకి న్యూస్ వెంటనే వస్తుందా? అడుగుతున్నా మిమ్మల్ని. 100 సంవత్సరాల క్రితం అండి. సోషల్ మీడియా లేదు, శాటిలైట్ టెక్నాలజీ లేదు. ఉక్రెయిన్ రష్యాలో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మనకు కబురు వస్తుందా? అలాగే మరి 100 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం సోషల్ మీడియా లేదు, టెక్నాలజీ లేదు, శాటిలైట్ టెక్నాలజీ లేదు. యూదులు అరాబీల మధ్యన యుద్ధం జరుగుతుంటే భారతదేశంలో తెలుస్తుందా అంత ఈజీగా న్యూస్? చెప్పండి. తెలియదు. ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. ప్రపంచం కోణలో ఏం జరుగుతుందో వేరే కోణలో అందరికీ తెలుస్తుంది. అరే, అందరి ముందు జరిగే ఉక్రెయిన్ రష్యా యుద్ధం, యూదుల అరాబీల యుద్ధం, దాని మధ్యలో ఈయన తాత్కాలికమైన సమాధానం తీసుకొని వస్తే క్రీస్తు విరోధి ఆయనని దేశం ప్రపంచంలో గొప్ప నాయకుడుగా ప్రజలు అంగీకరించారా? అడుగుతున్నా నేను. అంగీకరిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే, అసాధ్యమైనది సాధించాడు. యూదుల అరాబీల మధ్యన సమాధానం తీసుకొని వచ్చాడు. ఉక్రెయిన్ రష్యా మధ్యన సమాధానం తీసుకొని వచ్చాడు. ఇంకా భారతదేశం పాకిస్తాన్ మధ్యన కూడా, భారతదేశం చైనా మధ్యన కూడా ట్రీటీ సైన్ చేపిస్తాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే ఇజ్రాయెల్ తిరిగి జన్మించుట, రెండో రాకడ సమీపంగా ఎందుకుంది అని అంటే, ఇప్పుడు జాగ్రత్త వినండి. ఐఎమ్ గోయింగ్ స్టెప్ బై స్టెప్. ఈ క్రీస్తు విరోధి సమాధానకర్తగా 3.5 సంవత్సరాలు నటిస్తాడు. దాని తర్వాత ఒక సంఘటన జరుగుతుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చనిపోయి తిరిగి లెగుస్తాడు. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. ఇక్కడ చూడండి. ఆ మృగం ఒక తలకి
చావు దెబ్బ తగిలింది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం ఎక్కడ చక్కగా విజయ్ బ్రదర్ కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. ఆ మృగమే క్రీస్తు విరోధి. దానికి చావు దెబ్బ తగిలింది, మరి స్వస్థత దానికి వచ్చింది. ఒకసారి చదవండి బ్రదర్, 13వ అధ్యాయం 13వ వచనం. ఓకే. ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయబడిన తనకి ఇయ్యబడిన సూచనల వల్ల భూనివాసులను మోసపుచ్చున్నది. చూడండి, చనిపోయి ఇక్కడ చూడండి, ఆ తల నరకబడింది, కాఫిన్లో ఉన్నాడు క్రీస్తు విరోధి, కాఫిన్లో ఉన్నాడు. దాని తర్వాత తిరిగి లెగుస్తాడు. 3.5 సంవత్సరంల శ్రమకాలంలో మధ్య భాగంలో జరిగే ఈ విషయం అన్నమాట. దాని తర్వాత ఇప్పటి వరకు సమాధానకర్తగా యాక్ట్ చేసిన క్రీస్తు విరోధి, పొలిటికల్ లీడర్గా యాక్ట్ చేసే క్రీస్తు విరోధి ఇప్పుడు నేనే దేవుణ్ణి అని అంటాడు. ఇంకా మీరు నన్ను పూజించాలి అని అంటాడు. అదే క్రిస్ బ్రదర్ చదివారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నన్ను పూజించాలి అని అంటే అప్పటి వరకు యూదులు ఆయనని స్నేహితుడిగా భావించారు. అవును, సమాధానం తీసుకొని వచ్చాడు మా మధ్యన, అరబీల మధ్యన, తిరిగి ఒక తాత్కాలికమైన ఆలయం కట్టుటకు సాయం చేశాడు అని ఆయనని స్నేహితుడిగా భావిస్తారు. కానీ నేనే దేవుడిని, మీరు నన్ను పూజించండి అని అంటే తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేసినప్పుడు జాగ్రత్తగా వినండి, క్రీస్తు విరోధి ఒక విశాలమైన సైన్యంని తీసుకొని వచ్చి ఇజ్రాయేలీలను అందరినీ కూడా చంపుటకు అర్మగదోన్ అనే బ్యాటిల్ ఫీల్డ్లో ఆయన సైన్యంని పోజేస్తారు. అమ్మా, ప్రతి క్రిస్టియన్కి ఈ వ్యత్యాసం తెలవాలి. ఏం తెలుసా? పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసం ఏంటో తెలవాలి. పాత నిబంధనలో దేవుడు దేశంతో నిబంధన చేసుకునేది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దేశం, చిన్న దేశం. దాన్ టు బీర్షిబా అంటే 250 కిలోమీటర్ మాత్రమే. మంచిర్యాల్ టు హైదరాబాద్, కర్నూలు టు హైదరాబాద్ అంతనే. ఇజ్రాయెల్ దేశం వెళ్ళి వచ్చిన వాళ్ళు అధికారంతో మాట్లాడచ్చు. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళి వచ్చాను కాబట్టి నేను అధికారంతో మాట్లాడచ్చు. చిన్న దేశంతో దేశంగా నిబంధన చేసుకున్నాడు. ఇప్పుడు నేను ఒక వాక్య భాగం చదివిస్తాను. దాంట్లో అందరూ అనే మాట ఎన్నిసార్లు రాయబడిందో నా ఫింగర్స్ చూడండి, మీరు నాకు చెప్పగలగాలి. 1 కొరింథీ 10వ అధ్యాయం 1-4 వచనాలు చదవండి క్రిస్ బ్రదర్. 1 కొరింథీ 10వ అధ్యాయం 1-4 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులు అందరూ మేఘము కింద నుండిరి, వారు అందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలో బాప్తిస్మం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిదిరి. ఎలయనగా చాలు బ్రదర్, ఎన్నిసార్లు వచ్చింది అందరూ చెప్పండి? 4 సార్లు 5 సార్లు వచ్చింది. అందరూ 5 సార్లు. ఓన్లీ దేవుడు మోషే, ఆరోన్, మిరియంని మాత్రమే ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించలేదు. అందరినీ విమోచించి సీనాయి కొండ దగ్గర తీసుకొని వచ్చి అందరితో నిబంధన కలిసి మెలిసి చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన కోరిక ఏంటంటే ఈ ఇజ్రాయెల్ దేశంలో మాత్రం దేవుని చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు అక్కడ నెరవేర్చబడాలి. వేరే దేశంలో విగ్రహారాధన చేస్తున్నారా, దేవుడు అంతగా పట్టించుకోడు. కానీ ఇజ్రాయేలీలు చేస్తున్నారా, వెంటనే శిక్షిస్తాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దేశంతో చేసిన నిబంధన. ఇప్పుడు నేను మరి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇజ్రాయెల్ దేశం తెలంగాణ కంటే చిన్నది. ఇప్పుడు తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు కోరుకున్నారనుకోండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి నా మాటలు విని దాని ప్రకారంగా జీవించి మేలు పొందాలని మన రేవంత్ రెడ్డి గారు కోరుకుంటే ఏమైనా తప్పు ఉందా అండి? లేదు. అయితే దేవాది దేవుడు, రాజాది రాజా, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న అందరూ కూడా ఆయనకి లోబడాలని కోరుకుంటుంటే ఏం తప్పు ఉంది? అందుకే ఒక్కడు పాపం చేసినా సరే దేవుడు ఫుల్ దేశంని లెక్కలు అడిగేవాడు. అది పాత నిబంధనలో ఉన్న శ్రేష్టత. ఒకసారి మరి నేను క్రిస్ బ్రదర్తో ఈ వాక్య భాగం చదివిస్తున్నాను. 7వ అధ్యాయము యెహోషువ గ్రంథం 1వ వచనం. దేవుడు ఏమన్నాడు? ఎరికో పట్టణంలో ఉన్న వెండి బంగారం అంతా కూడా మీరు ఆ పట్టణంని స్వాధీనపరచుకునేటప్పుడు ఇది కూడా మీరు ముట్టుకోకూడదు, మీ దగ్గర మీరు ఉంచుకోకూడదు, వెళ్ళి లేవీలకు ఇచ్చేయాలి. ఎందుకంటే ఏదన్నా మొదటిది దేవుంది, మొదటి పంట దేవుంది, మొదటి గొర్రెపిల్ల దేవుంది, మందలో మొదటి కుమారుడు దేవుంది. సో కానాన్ దేశంలో మొదటి పట్టణం ఏది వాళ్ళు స్వాధీనపరచుకున్నారు? ఎరికో పట్టణం. సో ఎరికో పట్టణంలో వెండి బంగారం ఇది కూడా మీరు ముట్టుకోకూడదు. దాని తర్వాత వేరే పట్టణాలని మీరు స్వాధీనపరచుకుంటారు కానాన్ దేశంలో, దాని వెండి బంగారం మీ దగ్గర పెట్టుకోండి. కానీ ఎరికో పట్టణంలో ఉన్న వెండి బంగారం మాత్రం మీరు లెవీలోకి తీసుకొని వచ్చి ఇవ్వాలి.
అయితే విన్నారా? ఒకడు ఏం చేశాడంట? 7వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి బ్రదర్. యెహోషువ గ్రంథం. శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జెరహు మునిమనుడును జబ్ది మనవడును కర్మి కుమారుడునైన ఆఖాన్ శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనను గనక యెహోవా ఇజ్రాయేలీల మీద కోపించెను. ఆఖాన్ మీదనే కోపించెనా లేకపోతే ఇజ్రాయేలీయుల మీద కోపించెనని ఉన్నదా? చెప్పండి యావత్ మీరు. యావత్ ఇజ్రాయెల్ మీద. ఇజ్రాయేలీయుల మీద నెక్స్ట్ వెళ్ళి ఇంకొక యుద్ధం చేస్తున్నారు. ఐ పట్టణంతో ఓడిపోతున్నారు. అది ఆల్ విత్ మీ. ఎందుకంటే దేవుని సన్నిధి వాళ్ళతో పాటు లేదు. ఇదే మాట మరి యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఉంటుంది. మరి చదివిస్తున్నాను క్రిస్ బ్రదర్తో. చాలా ముఖ్యమైన వాక్య భాగంలో ఇది జ్ఞాపకం పెట్టుకోండి. 22వ అధ్యాయం 20వ వచనం యెహోషువ గ్రంథం. ఓకే. జెరహు కుమారుడైన ఆఖాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇజ్రాయేల్ సర్వ సమాజం మీదకి కోపం రాలేదా? తన దోషం వల్ల సర్వ సమాజం మీదకి కోపము రాలేదా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇది దేశంతో చేసిన నిబంధన. కొత్త నిబంధనకి మనం వస్తే జాగ్రత్త వినండి. సువార్త ప్రపంచమంతా కూడా వ్యాపించింది. అనేక చోట్ల సంఘాలు స్థాపించబడినాయి. ఇప్పుడు దేవుడు ప్రతి స్థానిక సంఘంని ఒక చిన్న ఇజ్రాయెల్ వలె భావిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రతి స్థానిక సంఘం ఆయన దృష్టిలో ఒక చిన్న ఇజ్రాయెల్ దేశం వలె కనిపిస్తుంది. ఇప్పుడు నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు స్మిర్నా సంఘంలో ఉన్న లోటుపాట్లు బట్టి లౌదిక సంఘంని లెక్కలు అడుగుతున్నారా? లేదు. అలాగే లౌదిక సంఘంలో ఉన్న లోటుపాట్లు బట్టి ఫిలడెల్ఫియా సంఘంని లెక్కలు అడుగుతున్నారా? లేదు. కానీ ఇజ్రాయెల్ దేశంకి మనం వస్తే జాగ్రత్త వినండి. దేశంతో ఆయన నిబంధన చేసుకున్నాడు. దేశంతో. అయితే జాగ్రత్తగా వినండి. ఎందుకు రెండో రాకడ, 7 సంవత్సరాల శ్రమకాలము అన్నీ కూడా ఇంటర్లింక్డ్ ఎందుకు అని అంటే, ఎప్పుడు 3.5 సంవత్సరాల తర్వాత ఇజ్రాయేలీలు క్రీస్తు విరోధంగా తిరుగుబాటు చేస్తారో ఆయన విశాలమైన సైన్యం అర్మగదోన్లో పోజేసి ఇజ్రాయేలీలందరినీ కూడా చంపివేయటకు ప్రయత్నిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఐఎమ్ టేకింగ్ యూ టు ద క్లైమాక్స్ నౌ. జెకర్యా గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం నుంచి చదవండి బ్రదర్. జెకర్యా గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం నుంచి బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. ఇంగ్లీష్లో కూడా విజయ్ బ్రదర్ మనకు చూపిస్తున్నారు. తెలుగులో మనం చదువుదాం. జెకర్యా గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం నుంచి. ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపచేయ పూనుకొనిదను. దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, పొడిచిన నా మీద, చేతులకి కాళ్ళకి ఏం కొట్టారు? మేకలు కొట్టారు. పొడిచిన నా మీద కను దృష్టి పెట్టి ఏం చేస్తారంట ఇప్పుడు? అంటే ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఫుల్ ఇజ్రాయేలీలు అందరూ కూడా దేశంగా మెస్సయ్యని మొదటి రాకడప్పుడు తుణీకరించిరి, రెండో రాకడప్పుడు దేశంగా పశ్చాత్తాపం పొంది ఆయనని మెస్సయ్యగా అంగీకరిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ గాడ్. అప్పుడు రెండో రాకడ వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు దిగి వస్తారు. క్రీస్తు విరోధి సైన్యంని నాశనం చేస్తారు. ఒక మాట పలికి క్రీస్తు విరోధి ఇంకొక ఆయనతో పాటు నా అసిస్టెంట్ అబద్ధ ప్రవక్తని నరకంకి తోసి వేసేస్తారు. వేల పరిపాలన స్థాపిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Amen. Are you all understanding? Yes, Lord. Thank you, Jesus. So this regeneration topic is a very deep topic. 2000 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ దేశం ఎండిపోయిన అంజరపు చెట్టు వలె ఉంది. ఎందుకు ఇప్పుడు మరీ ఫలిస్తుంది అంటే దెర్ ఇస్ ఇంటర్ కనెక్టెడ్ సబ్జెక్ట్ ఆల్సో. అది తిరిగి జన్మిస్తేనే అరాబీలు యూదుల మధ్యన యుద్ధం జరుగుతుంది. అరాబీల యూదుల మధ్యన యుద్ధం జరిగితేనే క్రీస్తు విరోధి వచ్చి సమాధానపరిచి ఆయన పాపులర్ అవుతాడు. దాని తర్వాత పాపులర్ అయిపోయి చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుడని ప్రకటించుకుంటాడు. ఆయన దేవుడని ప్రకటించినప్పుడు ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేయాలి. చేసినప్పుడు ఆయన వాళ్ళని చంపుటకు వస్తాడు. వాళ్ళు దేశంగా
పశ్చాత్తాపం పొంది మొదటి రాకడప్పుడు తుణీకరించిన మెస్సయ్య వైపు మరి చూసి, ఆయన గాయముల వైపు చూసి మరి వాళ్ళు పశ్చాత్తాపం పొందినప్పుడు ఆయన వచ్చి వాళ్ళని రక్షిస్తాడు. ఇదే మాటలు పౌలు భక్తుడు ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 11:26 చదవండి బ్రదర్. రోమిలికి రాసిన పత్రిక 11:26. మొదటి రాకడప్పుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని రాబీ అని పిలిచారు, కానీ ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు యూదులు? రెండో రాకడప్పుడు చూద్దాం. 26 విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్లు ఇజ్రాయెల్ అందరూ రక్షింపబడుతురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక్కడు ఇద్దరు కాదు, ఎందుకంటే ఇది దేశంతో చేసిన నిబంధన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేలీలు అందరూ రక్షణ పొందుతారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? విమోచకుడు మొదటి రాకడప్పుడు యూదులు ఏమని పిలిచేవారు? రాబీ రాబీ అని పిలిచేవారు. ఇప్పుడు విమోచకుడు, ఎందుకంటే వాళ్ళు ఇబ్బందిలో చిక్కుకొని ఉన్నారు. క్రీస్తు విరోధి విశాలమైన సైన్యంని తీసుకొని వచ్చేసాడు, ఆర్మగదాన్లో పోజేశాడు, వచ్చి వాళ్ళని నాశనం చేయుటకు. దేశంగా తుణీకరించారు. ఇప్పుడు దేశంగా రక్షకుడిని అంగీకరిస్తారు, మెస్సయ్యను అంగీకరిస్తారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఎందుకు మరి ఇజ్రాయెల్ దేశం నూతనపరచబడింది 1948లో? అది మనకు తెలిసి ఉండాలి. ఇంకా అనేక మర్మాలు ఉన్నాయి ఈ రీజనరేషన్ టాపిక్తో. అవన్నీ కూడా నేను వచ్చే వారము మీతో పంచుకుంటాను. నేను చిన్న ప్రార్థన చేసి మరి ఫ్లోర్ సుందర్ పాల్ అన్నకి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో ఇద్దరు బిషప్స్, సింగం గారు, భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు బిషప్స్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా తండ్రి సింగం గారి ఆరోగ్యంని మీ చేతిలో అప్పచెప్తున్నాం, ముట్టి స్వస్థపరచండి. ఈ దినం తండ్రి ఈ ఫోరంలో పార్టిసిపేట్ చేయుటకు 15 మంది వచ్చి ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండవచ్చు, వాళ్ళు కూడా సేవకులే. కానీ మేము విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి. సమాధానంతో కూడిన అవసరతల కొరకు మేము ప్రార్థన చేయాలి. అలాగే వాక్యపరంగా ఆత్మీకంగా మేము బలపరచబడాలి అని ఎంతో సాత్వికంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని కూడా తృప్తిపరుచున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఎంతో చక్కగా వాక్యం చదివిన క్రిస్ బ్రదర్ని దీవించండి. ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేసిన బ్రదర్ విజయ్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఏమేం పాఠాలు మీరు ఈరోజు మాకు నేర్పించి ఉన్నారో మేము వినే వాళ్ళగానే కాకుండా వేరే క్రైస్తవులతో పంచుకున్నటకు మమ్మల్ని ప్రోత్సహించండి. ఎంతో ప్రయాసపడి విజయ్ బ్రదర్ దీన్ని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నారు. ఈ లింక్ని కూడా మేము సర్కులేట్ చేసేటట్లు, సార్వత్రిక సంఘము మా చిన్న బైబిల్ స్టడీ వలన మేలు పొందేటట్లు మీ కృప చూయించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.